నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వాయుగుండం శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు శ్రీలంకలోని ట్రికోమలి, జఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే క్రమంలో ఇది బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, కండలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని చెన్నైతో పాటు చెంగల్పట్టు, కాంచీపురం, విలంపురం సహా 10 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పై కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరగగా తాజా వర్ష సూచనతో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షం కురిసే అవకాశం లేకపోయినప్పటికీ పొడి వాతావరణం, పొగమంచుతో కూడిన చలిగాలులు కొనసాగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. జనవరి మాసంలో ఇలాంటి తీవ్ర వాయుగుండాలు రావడం అరుదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.